గురు అనుగ్రహమనే మర్రి విత్తనం తాటి చెట్టు లాంటి జీవుడి లోపల పడ్డప్పుడు ఏమవుతుంది? తాటి చెట్టులో మర్రి విత్తనం పడితే కొన్నేళ్లకు తాటి చెట్టులో మర్రి చెట్టు పెరిగి తాటి చెట్టే లేకుండా ఈ మర్రి చెట్టే ఉంటుంది. అట్లా గురు అనుగ్రహం అనే విత్తనం శిష్యుడి లోపల ఇది దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుగాక అని శక్తి బీజము గురువు శిష్యుడి యొక్క ఆత్మ భూమికలో నాటినప్పుడు దినదిన ప్రవర్ధమానంగా జీవుడి లక్షణాలను జీవుడి కర్మలను కబలించి వేసి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలను కబలించి వేసి జీవుడిని శివుడిగా మారుస్తుంది ఆ విత్తనం. ఇది సత్యం సత్యం సత్యం. ఎందుకు చెప్తున్నా? ఏదైతే పొందబడినదో ఇప్పటి వరకు ఏ గురువు విషయంలో, ఏ గురువు శిష్యుడి విషయంలోనైనా, గురువుగా మారిన ఒకనాటి శిష్యుడి విషయంలోనైనా, ఒకనాటి శిష్యుడే పరిపక్వతకు వచ్చినాక గురుస్థానంకు వస్తాడు గురువు యొక్క దైవం యొక్క అనుమతితో. అతడు ఆ రకంగా మారాడు అంటే ఏమిటి? ఎవరి కృప, ఎవరి కరుణ? గురువు అనుగ్రహం అనే శక్తి బీజం ఒకనాడు వేశాడు గురువు. 12 ఏళ్లకో 14 ఏళ్లకో 16 ఏళ్లకో, కొందరికి 6 ఏళ్లకో, కొందరికి 7.5 ఏళ్లకో, వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ వాసనను బట్టి ఆ బీజం మొలకెత్తి జీవ లక్షణాలను హరించి దైవ లక్షణాలతో వర్ధిల్ల చేస్తుంది. దానికి ముందర, మీ అందరి ముందర ప్రత్యక్ష నిదర్శనంగా నేనే ఉన్నాను. ఒక ముకుందుడిని యుక్తేశ్వర్ గిరి గారు ఎన్నుకున్నారు. ఆ ముకుందుణ్ణి హృదయములో శక్తి బీజాన్ని నాటాడు యుక్తేశ్వర్ గిరి. కాలంలో ముకుందుడు యోగానందుడిగా ఆత్మసాక్షాత్కారం పొంది యోగానందుడిగా వర్ధిల్లాడు, క్రియాయోగ వ్యాప్తి చేశాడు. నరేంద్రుణ్ణి రామకృష్ణ పరమహంస ఎన్నుకున్నాడు. నరేంద్రుడి లోపల శక్తి బీజాన్ని వేశాడు దీక్షా రూపంలో. కాలంలో అది పెరిగి 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 నరేంద్రుణ్ణి కబలించి ఆత్మానుభూతి ఇచ్చి వివేకానంద స్వామిగా మార్చేసింది. ఒక సిద్ధయ్యను వీర బ్రహ్మేంద్ర స్వామి ఎన్నుకున్నారు. తనున్న చోటికే పిలిపించుకున్నారు. ఆత్మ బీజాన్ని, శక్తి బీజాన్ని, గురువు యొక్క తపో బీజాన్ని సిద్ధయ్యలో నాటాడు. కాలములో ఆ సిద్ధయ్య మహాసిద్ధుడై ఆత్మానుభూతి పొందిన ఘట్టం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా కృష్ణారెడ్డి అనే ఒక యువకుడిలో మహారాష్ట్రలో పుట్టి లోకేశ్వరంలో పెరిగి, అంటే మా అమ్మమ్మోళ్ళు మహారాష్ట్ర అంటే 3 ఏళ్ళు అక్కడుండి తర్వాత ఇక్కడుండి విద్యాభ్యాసాలు అభ్యసించి బీరెల్లి అమ్మవారి యొక్క శక్తి బీజము, బాబావారి ప్రేమ బీజము, ఆత్మ బీజము నా హృదయములో నాటబడి నా యందు 2009లో ఆ ఆత్మ సాక్షాత్కార స్థితి కలిగిన తర్వాత భగవద్ ఆదేశంతో 2017 2020లో 2021లో అదే కృష్ణారెడ్డి నిష్ఠ సాధించి 12 ఏళ్ల తర్వాత అదే నిష్ఠలో ఉండి సాక్షాత్కారం కలిగినాకనే నిష్ఠ సాధించి శివరాజయోగి కృష్ణ స్వామీజీగా మారాడు అదే శక్తి బీజంతో. ఒక మేర్వాన్ బాబాజాన్ యొక్క ఒక ముద్దుతో, ఎక్కడ మేర్వాన్ అనే ఒక యువకుడు, 14 ఏళ్ల యువకుడు, మాక్సిమం
బాబాజాన్ అనే 120 సంవత్సరాల మహాయోగిని, ఆత్మనిష్టలో ఉన్న ఒక మహాయోగిని, పూణేలో ఉండే మహాయోగిని మేర్వాన్ను చుంబిస్తుంది ఇక్కడ భూమధ్యం దగ్గర. ఆ చుంబనంతోనే భగవద్ ఐక్యత కలుగుతుంది మేర్వాన్కు. ఆ మేర్వానే కాలంలో 5 సద్గురువుల కృపతో, సాయిబాబా, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా, ఉపాసని బాబా యొక్క కృపతో మెహర్ బాబాగా మారిపోయిన ఘట్టము మనందరికీ తెలుసు. ఒకే శక్తి బీజం బాబాజాన్ వేసింది, వీళ్ళు పెంచారు. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క స్టైల్ ఉన్నది. ఉపాసని బాబా దగ్గర 7.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక నువ్వు స్వతంత్రుడు అయిపోయినావు, నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకపో, లేకపోతే నువ్వు వెళ్ళి సేవ చేసుకో అని పంపిస్తాడు ఉపాసని బాబా. షిరిడీలో తయారైన గొప్ప యోగి ఎవరు? సాయిబాబా కృపతో, ఉపాసని బాబా కృపతో తయారైన యోగి మెహర్ బాబా అయిపోయాడు. ఆలోచించాల్సిన విషయం ఇది. మెహర్ బాబాజాన్ ఒక చుంబనంతో ఏ రకంగా తను పొందున్నాడో, నా గురువైన బీరెల్లి అనసూయమాత యొక్క నా గదువను ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎన్నోసార్లు చెప్తా, జాంపాండు కొరికినట్టు కొరికి నాకు కుండలిని జాగృతిని కలిగించిన ఒక అసాధారణ వైనం నా జీవితంలో జరిగింది 2009లో. యోగుల ప్రక్రియలు మార్మికమున్నాయి. మెహర్ బాబా జీవితంను చూసిన తర్వాత, నా జీవితంలో జరిగిన తర్వాత, తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా. వాళ్ళ అదృశ్య లీలలే తెలుస్తలేదు. శిష్యుడి సాధన 100 ఏళ్ళు చేసి ఉంటాడు. అప్పటికి 125 ఏళ్ళ మనకు ఉన్న బాబాలు ఉన్నారు. హిమాలయాల కొండ గుహలలో 150 ఏళ్ళ బాబాలు ఉంటారు. సాధన చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు. భగవద్ అనుభూతి కలిగిందా అంటే చెప్పలేరు. భగవద్ అనుభూతి ఇంకా మాకు కలగలేదు అని. 125 సంవత్సరాల ఒక యోగి, కుంభక యోగి, తను గాలి వీలిస్తే ఆకాశం, భూమి నుంచి 8 ఫీట్ల హైట్ గాల్లో తేలేవాడు. 125 సంవత్సరాలు ఉంటాయి, కానీ వారికి బ్రహ్మానుభవం కలగలేదు. ఒకనాడు అక్కల్కోట స్వామి వారి దగ్గరికి వస్తారు. అక్కల్కోట స్వామి అంటే దత్తాత్రేయుని యొక్క అవతారం, కలియుగంలో బాబా కంటే ముందున్న అవతారం. అక్కల్కోట స్వామి దగ్గరికి వస్తే, అక్కల్కోట స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం ప్రసాదించు అని అడుగుతున్నాడు. 125 సంవత్సరాల గాల్లో తేలే బాబా. ఒకవేళ మనకు అదే బాబా కనిపిస్తే గాల్లో ఉన్నవాడికే వెంటనే గుడి కట్టేసేస్తాం. కానీ అతనికి మాత్రం అనుభూతి లేదు. దైవం ఎట్లుంటాడో తెలియబడలేదు. ఆత్మ సాక్షాత్కారం అంటే తెలియదు. పరమాత్మ యొక్క స్వరూపం తెలియదు. ఈ విశ్వమంతా పరమాత్ముడు ఏ రకంగా ఆవరించి ఉన్నాడో తెలియదు. పరమాత్ముడి యొక్క ఉనికి తెలియదు. పరమాత్మునిలో ఆవగింజ కూడా తెలియదు. తెలియనంత వరకు అతను అజ్ఞానే. గాల్లో తేలవచ్చు, నీటి మీద తేలవచ్చు, నీటి మీద నడవచ్చు. భగవద్ అనుభూతి కలగకపోతే అది దండగా. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీకు ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే నీ హఠయోగాన్ని పక్కన పెట్టి నా దగ్గరగా అన్నాడు. మనమేం ప్రయత్నం చేస్తున్నాం? పరిపూర్ణ ఆరోగ్యం కోసం సాధనలు, ఐశ్వర్యం కోసం సాధనలు, రోజుకొక గురువు, రోజుకొక మంత్రం, రోజుకొక సిద్ధి, రోజుకొక గద్దె, రోజుకొక మిద్దె. ఈరోజు ఈ గురువు ఉంటాడు, ఇంకా నెలకి ఇంకో గురువు ఉంటాడు, ఇంకో గురువు ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన లైన్లో ఏ ఒక్కళ్ళు కూడా, గురువుల కృప ఉంటుంది, కానీ ఒక గురువుతోనే మీకు అయ్యేది ఉంటుంది. మహాత్ములను దర్శించుకోవచ్చు, తప్పు కాదు, కానీ ఆ బోధనలను ఆచరించడే తప్పు. నువ్వు హఠయోగం చేస్తున్నావా, ఆత్మయోగం చేస్తున్నావా, నీకే క్లారిటీ లేదు. ఎందుకంటే అతను గాల్లో తేలి చెప్తున్నాడు కాబట్టి అతను గొప్పోడు అనుకుంటావు. మా గురువు గారు మంచిగా కూర్చుంటున్నాడు తప్ప గాల్లో తేలితలేడు అనుకోని మనం గాల్లో తేలేటోళ్ళని పట్టుకుంటాం. వాడు గాల్లో తేలేటోడా, ఆత్మలో తేలేటోడా? ఆత్మలో తేలే గురువును పట్టుకుంటే నిన్ను ఆత్మలో తేలుస్తాడు. గాల్లో తేలిస్తే నిన్ను కూడా గాలి గాలి చేసేస్తాడు. ఒక ఆత్మయోగి యొక్క మాటలు సూటిగా స్పష్టంగా ఉంటాయి. ధైర్యంగా చెప్పగలుగుతాడు, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు, ప్రమాణపూరితంగా చెప్పగలుగుతాడు. ఆత్మ యొక్క లక్షణ స్వరూప స్వభావాలను, జీవుని యొక్క అంతిమ లక్ష్యాన్ని సూటిగా ఎదుటోడి గుండెలు దింపగలుగుతాడు. దింపలేరు.
నువ్వు ఏ సాధన అయితే ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ సాధనలో అవన్నీ వస్తాయి. మనమేమో భ్రాంతికి లోనవుతాం. హిమాలయాలలో ఏమున్నదో పలానోళ్ళు ఆహారం తినారట. ఆహారం తినకపోతే గ్రేటా? ఆహారం మానేయడం గ్రేటా? నీ తిండికి ఆహార నియమాలకు నువ్వు ధరించే వస్తువులకు నువ్వు దిగంబరంగా ఉంటే గ్రేట్ కాదు. పట్టు పీతాంబరాలు వేస్తే వేస్ట్ కాదు. నువ్వు ఆత్మలో నిలకడగా సాధించినవా అన్నది లేదా అన్నది తప్ప మిగతా ఈ పారామీటర్స్ కావు. అందుకే మీరు గతము నుంచి మీరు చూసుకుంటే ఇప్పటి వరకు నేను చెప్పిన యోగులలో వాళ్ళ సాధనలు ఏమంటే ఏమి పనిచేయలేని యోగులు ఉన్నారు. గురువులు ఇచ్చిన శక్తి బీజము, గురువుల ప్రేమ, గురువుల ఎడతెరిపి లేని కృప సాధించిన శిష్యులే గురువులైనారు. ఆ లోకాన్ని ఉర్రు తొలగించారు. మిగతాళ్ళంతా సాధకులుగా మిగిలిపోయినారు ఈ లోకంలో. నేను నా గురువు ప్రేమను పొందాను, గర్వంగా చెప్తున్నాను. నా గురువు శక్తి నా మీద అనుగ్రహ ధార కురిసింది. ఆ భగవంతుడి అనుగ్రహ ధార ఎడతెరిపి లేకుండా కురిసింది. కాబట్టి ఇవల్ల ఈ పరిస్థితి, ఈ స్థితిలో ఉన్నా నేను. నువ్వు పూజలు చేస్తావా, భజనలు చేస్తావా, పారాయణలు చేస్తావా, స్తోత్రాలు చేస్తావా, హోమాలు చేస్తావా, యజ్ఞాలు చేస్తావా, మంత్రజపం చేస్తావా, ధ్యానం చేస్తావా, నిద్రపోతావా ధ్యానంలో? ఇంకొద్ది అయితే ధ్యానం వంక పెట్టుకొని అదంతా మీ ఇష్టం. కానీ ఇవన్నీ చేస్తే దేవుడు దొరుకుతాడా? దేవుడికి ఈ షరతులు ఉన్నాయా అంటే ఇవన్నీ చేస్తే కాదు. ఇగో ఇంకొక స్టెప్ ఉన్నది. ఇందాక నేను చెప్పాను, ఈ గురువులకు ఎన్నుకున్నారు, ఆ గురువులు ఆ శిష్యులలో బీజం వేశారు, వాళ్ళను తరింపజేశారు. అంతే. అటువంటి గురువు దొరకాలా, అటువంటి శిష్యుడు దొరకాలా, అప్పుడే మీ జీవితాలు వండుతాయి. అటువంటి గురువు అయితే మీ కళ్ళ ముందటున్నాడు. అటువంటి శిష్యులు మీరా లేదా తేల్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్లో ఛానల్స్ ఎక్కువైపోయినాయి. అప్పుడు నీకు వాడికి కంటెంట్ కావాలి. ఎవరికి? యూట్యూబ్ నడిపేవాడు, ఛానల్ నడిపేవాడికి ఒక కంటెంట్ కావాలి. అంటే ఏదో ఒక కొత్త టాపిక్ కావాలి. రోజు అదే పెడితే చూడరు కదా. మనం ముదుర్లమాయ. ఎందుకు? నిన్ననే పెట్టిన రోజు నెల ఇదే పెడుతున్నాడు. మనమేమో చెప్పిందే చెప్తామాయ. కంటెంట్ క్రియేషన్ కోసం ఈరోజు గురువారం మీరు గనక ఈ స్తోత్రం వింటే మీ అప్పులన్నీ పోతాయి. నువ్వు స్తోత్రం వినుకుంటేనే కూర్చో, అప్పులు తీరాయి. ఈరోజు త్రయోదశి శుక్రవారం, ఈరోజు గనక మీరు ఇది విన్నట్టయితే మీ దరిద్రాలు పోతాయి. దరిద్రం అట్లనే ఉంటాయి. స్తోత్రంకు నువ్వు టైం కంటియాలి. ఇట్లా ఈ రోజు అని ఎన్నేళ్ళ నుంచి వింటున్నారు? యూట్యూబ్ ప్రభంజనం స్టార్ట్ అయిన నుంచి వింటున్నారు. ఒక 8 ఏళ్ల నుంచి. ఏం తీరినాయి? ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఉన్నదా లేదా? ఏమన్నా మారినాయా? టీవీలలో చూసుకుంటే చేసే పూజలకు ఏమైనా జీవితాలు మారినాయా? మారవు. మీరెంత కాలము రోజుకొక పూజ, రోజుకొక దేవుడు, రోజుకొక గురువు, రోజుకొక మంత్రము, రోజుకొక తంత్రము, రోజుకొక యంత్రము, రోజుకొక సాధన తిరిగితే మీరు పిచ్చి వాళ్ళు అవుతారేమో తప్ప గొప్ప వాళ్ళు అయితే కారు. మహాత్ములు అంతకంటే కారు. మీరు మర్చిపోవచ్చు ఇక సాధనలు. నేను చెప్తున్నా మీకు గ్యారంటీగా. మెంటల్ ఎక్కిపోతుంది. ఏమెక్కుతుంది? మెంటల్ ఎక్కుతుంది. ఎందుకో తెలుసా? ఒక 10 వీడియోలు డైరెక్ట్గా ఒకదాని వెంట ఒకటి చూడండి అమ్మ. చూస్తూనే ఉండండి. 10 గురువులై 10 వీడియోలు చూడుర్రి. చూసిన తర్వాత నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. ఏం ఆచరిస్తావు? ఎవరిది ఆచరిస్తావు? ఇయ్యాలి ఇది 5 నిమిషాలు చేస్తా, ఇది 5 నిమిషాలు చేస్తా, ఇది 5 నిమిషాలు చేస్తా, ఇది 5 నిమిషాలు చేస్తా అని అసలుది పోతుంది. ఈ 5 నిమిషాల కథ వచ్చింది. చూసిండ్రా? మీరు ఏమైపోయినారు? ఏకహ కురునందన. అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, హే అర్జున ఏకహ, ఒక్కటే ఉండాలి లక్ష్యం. ద్రోణాచార్యుడు అర్జునుడిని చూపించాడు. ఇందాక ఏకలవ్యుడి పాట మీకు అదే నేర్పుతుంది. ఏమి? ద్రోణాచార్యుడు పంచపాండవులకు చెప్తున్నాడు, ఇక్కడ ఏకలవ్యుడు నేర్చుకుంటున్నాడు. అర్జునుడి కంటే గొప్ప విలుకాడవుతాడు ఏకలవ్యుడు. గురి ఏకంగా చూశాడు. ఎందరికో విలువిద్య నేర్పాడు ద్రోణుడు.
అయితే అర్జునుడే పట్టుకున్నాడు, అయితే ఏకలవ్యుడే పట్టుకున్నాడు. ఇద్దరికి ఏంటంటే ఏకలవ్యుడు ఏకహ ఉన్నాడు, ఒకటే దృష్టి ఉన్నది గురువు మీద. ఆయన ఏం చెప్తున్నాడు దాన్ని పట్టుకున్నాడు, ఒకటే గురువుని పట్టుకున్నాడు. అర్జునుడికి కూడా చెప్తున్నాడు విలువ, అంత గొప్ప విలుకాన్ని ఏ రకంగా చేశారు? పక్షిని చూడు, పక్షిలోని నల్ల గుడ్డును మీరు ఛేదించాలి అని టార్గెట్ ఇచ్చి ఎక్కువెట్టు బాణం అన్నాడు. ఎక్కువ పెడితే భీమా నీకేం కనిపిస్తున్నది? నాకు చెట్టు కూడా కనిపిస్తున్నది. చెట్టు కనిపిస్తున్నదా? కనిపిస్తున్నది గురువు గారు. చెట్టు కొమ్మ కనిపిస్తున్నదా? ఓ బాగా కనిపిస్తుంది గురువు గారు. రెక్క కనిపిస్తున్నదా? రెక్క కూడా కనిపిస్తున్నది, కొంచెం తెల్లటి ఎంట్రుకలు ఉన్నట్టున్నాయి. నువ్వు వనికిరావు పో. దుర్యోధనుని పిలుస్తాడు, ఏం కనిపిస్తున్నది? నాకు చెట్టు కనిపిస్తుంది, చెట్టులో ఉన్న పక్షి కనిపిస్తుంది, పక్షిలో ఉన్న తెల్లగుడ్డు కనిపిస్తుంది, తెల్లగుడ్డులో నల్లగుడ్డు కూడా కనిపిస్తుంది అంటాడు. నువ్వు కూడా వనికిరావు అంటాడు. అర్జునుడు ఏమంటాడు చెప్పన్నా? నాకు చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తలేదు. పక్షి కనిపిస్తుందా? కనిపిస్తలేదు. రెక్క కనిపిస్తుందా? కనిపిస్తలేదు. మరి ఏం కనిపిస్తుంది? మీరు చెప్పిన నల్లగుడ్డు తప్ప నా కళ్ళకి ఏం కనిపిస్తలేదు అంటాడు. ఇప్పుడు ఏయు బాణం అంటే కరెక్ట్ వచ్చేదన జరుగుతుంది. మీకు అటువంటి లక్ష్యం ఏకాగ్రత ఉండాలా. మీ లక్ష్యం మోక్షమా? నన్ను పట్టుకోండి. మీ లక్ష్యం మోక్షం కాదా? అసలు నన్ను వదిలేది, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్పాలనా? మోక్ష వాంఛాపరులకే నేను నచ్చుతా, నా విధానం నచ్చుతుంది, నా బోధ నచ్చుతుంది, నా మార్గదర్శకత్వం నచ్చుతుంది. మిగతా వాటికి అంత పెద్ద రుచించదు. ఎందుకు చెప్పన్నా? మోక్షం అంటే నీవే దైవం అయిపోవడం. 84 లక్షల జీవరాశులలో ఏ లక్ష్యం కోసం నువ్వు మానవ జన్మ ఇచ్చాడో భగవంతుడు, ఏ లక్ష్యం కోసం నువ్వు భూమి మీదకి వచ్చావో నువ్వు అది మర్చిపోయావు. తల్లి గర్భంలో అనుకున్నావు ఈ జన్మలోనే మోక్షం సాధించాలి అని. శివగీతలో ఉంటది, జీవుడు ఏడుస్తాడట తల్లి గర్భంలో, నానా యాతన పడతాడట. ఇక ఇంకొకసారి ఈ జన్మ తీసుకోను, నేను ఇంకొకసారి నేను ఈ జన్మకు రాను, ఈ జన్మలో మోక్షం సాధిస్తా అని భగవంతుని మొరబెట్టుకుంటాడట. ఇక బయటకు రాగానే ఎట్లెట్లా మాయ ఆవరిస్తుంటుందో అట్లట్లా మొత్తం పోగొట్టుకుంటాడు. మళ్ళా గదే కథ. ఏ కథ? గత జన్మలలో ఉన్న కథనే మళ్ళా అదే కథ. నా ఇల్లు, నా సంసారం, నా బంధాలు, నా ఐశ్వర్యం, నా ఆరాటం, నా పోరాటం, నాది నాది నేను, నాది 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 కథ. ఈ జపంలలో నేను నాది అనే అహం చుట్టుకొని, మమత చుట్టుకొని ఇక పడ్డది. ఇక పీడి మళ్ళా కర్మల వాడి మళ్ళా వస్తాడు, మళ్ళా ఉడతాడు, మళ్ళా చచ్చే, మళ్ళా పునరపి జననం పునరపి మరణం. ఇక పుట్టు సావు. నీకేంటికి మోక్షం? ఇక మోక్షం అంటే ఏం తెలుసన్నా? సర్వ కర్మల నుంచి విముక్తి కావడం, సర్వము నుంచి విముక్తై నీవు దైవ స్థితిలో రమించడం, నీవే దేవుడైపోవడం, నీవు దైవముగా వర్ధిల్లడం. ఇది ఒక గొప్ప విషయం.